టుడే నా మోస్ట్ ఫేవరెట్ స్నేక్ ఐటెమ్ అయిన స్వీట్ కార్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. నాకు పర్సనల్లీ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. బిఫోర్ దట్ ఈ వీడియో ఎండింగ్‌లో ఒక స్మాల్ క్లిప్ ఉంటుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ వైల్ షూటింగ్ దట్ క్లిప్. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. డెఫినైట్లీ వాచ్ టిల్ ద ఎండ్. నౌ కమింగ్ టు స్వీట్ కార్న్. యాక్చువల్లీ నౌఎడేస్ స్వీట్ కార్న్ చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఐటెమ్‌లో యూజ్ చేసేస్తున్నారు. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ స్వీట్ కార్న్ కూడా తెలుసుకోవాలి కదా! సో ఫస్ట్‌లీ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది డైజెషన్‌కి చాలా మంచిది. అండ్ మన ఇమ్యూనిటీకి హెల్ప్ అయ్యే విటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి కూడా ఇందులో ఉన్నాయి. మన ఐస్‌కి అయితే ఇది చాలా బెనిఫిషియల్. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్ గ్లోకి కూడా చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఐటెమ్‌కి స్మాల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫర్ దిస్ మనం ఎక్కువగా తినడం వల్ల బ్లోటింగ్ లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే మోడరేట్‌గా తీసుకోవాలి. అండ్ స్వీట్ కార్న్‌కి బయటున్న గ్రీన్ లేయర్స్ ఉన్నాయి కదా! లైక్ పెటల్స్ టైప్ అవి హస్క్ అంటాము. అది మనం ప్లాంట్స్ మాన్యూర్‌కి అండ్ కంపోస్ట్‌లో యాడ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. స్వీట్ కార్న్‌కి సిల్కీ గ్రాస్ టైప్ లేయర్స్ ఉంటాయి. విచ్ వి కాల్ as కార్న్ సిల్క్. అదైతే చాలా యూజ్‌ఫుల్. బ్రౌన్ కలర్ పార్ట్‌ని త్రో చేసేయొచ్చు. బట్ రిమైనింగ్ థింగ్ మనం బాయిల్ చేసుకొని వాటర్ తాగొచ్చు. గైస్ నెక్స్ట్ పార్ట్‌ని అస్సలు మిస్ అవ్వకండి. డూ వాచ్. ఏమండి శీలం గారు, పెట్రోల్ ధరలు వచ్చేసామండి. బాగున్నారా బాగోలేదా మరి? ఏమండి రాకపోతేనేమో రాలేదన్నారని రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి వచ్చేసాం శీలం గారు. శీలం గారు మీకేమన్నా బ్యాటరీలు ఏమన్నా కావాలితే చెప్పండి. ఏలూరులో ఎలికల బ్యాటరీ కట్టామండి, గుడివాడలో గుడ్లి బ్యాటరీ కట్టామండి, పాలకొల్లో పాల బ్యాటరీ కట్టామండి, పామర్లో పందికొక్కల బ్యాటరీ కట్టాం మరి. మీకేమన్నా బ్యాటరీలు ఏమన్నా కావాలితే రీపిల్ లేని పెన్న తెచ్చుకుంటే అచ్చరా లేని కాగితం మీద రాసిచ్చేస్తున్నాం శీలం గారు. ఏమండి పెట్రోల్ ధరలు అంటే తక్కువలో ఉన్నారా? ఏమండి మాకు మాత్రం పల్లానా 25 ఎకరాలు, ఏట్లో 80 ఎకరాలు, సముద్రంలో సగం మాట ఉంది చెల్లెమ్మ గారు. ఏమండి ఎలుకలతో ఊడిపించి సుంచులతో చూపిస్తే ఎకరానికి 50-60 బస్తాలు అవుతుందన్నమాట. ఏమండి మా ధాన్యాన్ని గవర్నమెంట్ వాళ్ళు చూసి దింపుకోలేక లారీ డబ్బు అవార్డు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి ఆ డబ్బుని ఏం చేయాలో తెలియక ఇంట్లో పెడితేనేమో దొంగల భయం అండి, అకౌంట్లో ఎత్తుకుపోతున్నారని ఏం చేయాలో తెలియక ఇంటికి 10,000 లెక్కన పంచుకుంటా వచ్చి మీ ఇంటికాడికి వచ్చి 10,000 ఇద్దామని చూశాక డబ్బు అంతా అయిపోయింది చెల్లెమ్మ గారు. మీరేమన్నా అడ్డవాసం ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి వస్తా మీ పేరున మనీ ఆర్డర్ చేసి పంపించేస్తాం మరి.